Hello everyone, welcome to Dara English Communication. In today's class, we are going to discuss about past tense. ఇంతకుముందు టెన్స్లో మనం ప్రజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. ప్రజెంట్ టెన్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. అందులో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి మనం డిస్కషన్ అనేది చేసినాం. ఓకే, ఒక బ్రీఫ్ రివిజన్ అబౌట్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం డైలీ అండ్ అబిచువల్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తుంటామో వాటి కోసం మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అయితే మనకు ఈ ఎంటైర్ ప్రజెంట్ టెన్స్ అంతా కూడా మనకు దేని గురించి డిస్కషన్ చేస్తుందంటే ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ద ప్రజెంట్ యాక్టివిటీస్. ఓకే, ప్రజెంట్ అంటున్నాం మనం. ప్రజెంట్ అన్నప్పుడు మనకి ఏంటిది, అది ప్రజెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనకేంటి, డైలీ అండ్ అబిచువల్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడదాం. అదే మనం వెన్ ఇట్ కమ్స్ టు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పేసి అంటున్నాం. సంథింగ్ ది యాక్టివిటీ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ. ఏదైనా ఒక యాక్టివిటీ ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకు ప్రజెంట్లోనే బట్ ఈ టైం వరకు ఒక యాక్టివిటీ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రోజు ది యాక్టివిటీ హ్యాస్ కంప్లీటెడ్ బిఫోర్ 10 minutes లేదంటే 15 minutes టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour. ఓకే, ఒక 30 minutes 15 minutes అట్లనే మ్యాక్సిమం అంటే ఒక 1 hour వరకు 1 hour ముందు ఏవైతే యాక్టివిటీస్ అయిపోయినాయో వాటి గురించి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామని చెప్పేసి డిస్కషన్ చేసినాం. సో నెక్స్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం. ఏది ప్రజెంట్లోనే స్టార్ట్ అయ్యి ప్రజెంట్లోనే ఇంకా యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది అని అంటే మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో మరి పాస్ట్ టెన్స్. పాస్ట్ అంటే ఏంటిది, మనకు పాస్ట్ అంటే ఆటోమేటిక్గా వి నో ద మీనింగ్. పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్టివిటీ. ఓకే, సో పాస్ట్ అంటే మనకు కంప్లీటెడ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి మనం ఏం చేస్తాం, పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. సేమ్ మనకి ప్రజెంట్ టెన్స్ అయితే ఏ విధంగా 4 types డివైడ్ అయ్యిందో సేమ్ ఇక్కడ కూడా మనకి పాస్ట్ టెన్స్ అనేది 4 typesకి డివైడ్ అయ్యింది. ఓకే, సో అందులో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఇవి మనకు 4 types అని చెప్పేసి 4 types ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ టెన్సే కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్. ఓకే, సో మనకి పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో మనం 4 types అన్నాం కదా. సో ఇందులో మనకి ఫస్ట్ టెన్స్ ఏమొస్తుంది ఫస్ట్ టెన్స్ సేమ్ మనకి ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా అయితే వచ్చిందో, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కూడా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వస్తుంది. ఇదేంటంటే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక పాస్ట్ టెన్స్ అంటున్నాం మనం. పాస్ట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏదైనా ఒక యాక్టివిటీ మనకు కంప్లీట్ అయింది అని చెప్పాలంటే మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఈ యాక్టివిటీ అనేది నిన్న అయిపోయింది లేదా మొన్న అయిపోయింది, ఒక 1 hour 2 hours బ్యాక్ అయిపోయింది అని చెప్పాలంటే మనం ఏం చేస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మనం ఇక్కడ కంప్లీట్ అయింది అని అంటే మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇందులో మనం డీటెయిల్గా డిస్కషన్ అనేది చేద్దాం ఒకసారి. ఓకే, విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ 8 subjects ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా మనం ఒక కంప్లీట్ డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ పర్సన్ ఏంటిది, ఐ అంటే తెలుసు కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్. సో ఇప్పుడు మనకి ఐ కేమ్ టు క్లాస్, ఐ కేమ్ టు క్లాస్ అంటున్నాం. సో మనకి పాస్ట్ టెన్స్ అన్నాం కాబట్టి మనకు వర్బ్ కూడా ఎందులో ఉండాలి, కంప్లీటెడ్ యాక్టివిటీస్లోనే ఉండాలి. మనకు కంప్లీట్ ఏదైతే యాక్టివిటీ ఏదైతే కంప్లీట్ అయిందో అదే ఫార్మాట్లో ఉండాలి. అంటే మనకి
వర్బ్ 1 కాకుండా వర్బ్ 2 ఫార్మాట్లో ఉండాలి. సో మనం ఇక్కడ కేమ్ అంటున్నాం, కమ్ కేమ్ కమ్ అనే మనకు 3 కదా, వర్బ్ 1 కమ్, వర్బ్ 2 వచ్చేసి కేమ్, వర్బ్ 3 వచ్చేసి కమ్ అగైన్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ప్లస్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. సేమ్ వర్బ్ అనే మనం ఇక్కడ చూద్దాం. సెకండ్ పర్సన్ వచ్చేసి మనకు యూ అంటున్నాం. ఇక్కడ మనకి ఎలాంటి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయం. ఓకే, అవి ఓన్లీ మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం ఇక్కడ డిడ్ అనే ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి యూ అంటున్నాం, యూ కేమ్ టు క్లాస్. ఓకే, అన్నిటికీ కూడా సేమ్ ఫార్మాట్. నెక్స్ట్ మనకి ఈ షీట్ ఉంటుంది, ఈ షీట్కి కూడా మనకి ఇక్కడ ఏంటిది షీ కేమ్ టు క్లాస్. ఇక్కడ మీరు క్లాస్కి వచ్చారు అంటున్నాం, యూ కేమ్ టు క్లాస్ అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం అతను క్లాస్కి వచ్చాడు అంటున్నాం. సో ఏం చేస్తాం మనం ఇక్కడ హీ కేమ్ టు క్లాస్ అన్నాం, లేదా ఆమె క్లాస్కి వచ్చింది, షీ కేమ్ టు క్లాస్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ ఒక ప్లూరల్ ఏంటి మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సో ఇక్కడ మనకి ఏం కావాలి వి కేమ్ టు క్లాస్. ఓకే, మేము క్లాస్కి వచ్చాము అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ మనకి యూ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది. సో దేర్ ఫోర్ వీఆర్ నాట్ యూజింగ్, సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేస్తలేం. సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది దే కదా. సో దే అనేది ఇక్కడ మనకి ప్లూరల్. సో దే కేమ్ టు క్లాస్. ఓకే, సో ఇక మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి అంతా కూడా ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. ఏంటది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ సింపుల్, ద ఈజియెస్ట్ టెన్స్ ఇన్ టెన్సెస్. టెన్సెస్ అన్నింటిలో కలిపితే మనకు ఈజియెస్ట్ టెన్స్ ఏదంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, వెరీ సింపుల్, సబ్జెక్ట్ వర్బ్ 2 అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా మనకు ఏ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్. అవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. సో మనం నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. మరి నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి మనం ఎట్లా సో నెగిటివ్ సెంటెన్స్ అనేది చాలా సింపుల్, అవి కూడా సింపుల్. సో ఎట్లాంటి ఇక్కడ మనం ఏం చేసినాం షీ కేమ్ టు క్లాస్ అని చెప్పేసి అన్నాం. బట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలని ఐ కేమ్ టు క్లాస్ అన్నాం, అంటే నేను క్లాస్కి వచ్చాను అంటున్నాం. కానీ ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలి నేను క్లాస్కు రాలేదు అని చెప్పేసి అనాలి. సో ఓకే, సో అట్లా నువ్వు ఏం చేయాలి ఐ డిడ్ నాట్ కమ్ టు క్లాస్. ఓకే, ఐ డిడ్ నాట్ కమ్ టు క్లాస్. ఇక్కడ మనకి ఎందుకు డిడ్ వచ్చిందంటే డిడ్ అనేది మనకు పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి వర్బ్ అనేది V1లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డూ డిడ్ డన్ కదా. సో ఇక్కడ మనకి డూ అనేది వర్బ్ 1 అయితే డిడ్ అనేది వర్బ్ 2 అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ ఏముండాలి వర్బ్ అనేది వర్బ్ 1 ఉండాలి. ఇక్కడ డిడ్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వర్బ్ అనేది వర్బ్ 1 ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో సేమ్ కానీ నేను క్లాస్కి రాలేదు అంటున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు యూ కేమ్ టు క్లాస్ అంటున్నాం, మీరు క్లాస్కి వచ్చారు అంటున్నాం. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి మీరు క్లాస్కి రాలేదు అని చెప్పాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా యూ చెప్పండి ఒకసారి యూ డిడ్ నాట్ కమ్ టు క్లాస్. ఓకే, యూ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ ఏం చెప్తున్నా మీరు క్లాస్కి రాలేదు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ షీట్ కేమ్ టు క్లాస్ అన్నాం, అతను లేదా ఆమె క్లాస్కి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనం అంటున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అతను లేదా ఆమె క్లాస్కి రాలేదు అని చెప్పేసి మనం అనాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం హీ ఆర్ షీ ఆర్ ఇట్ did not come to క్లాస్. ఏమంటున్నాం మనం ఇక్కడ అతను క్లాస్కి రాలేదు అని చెప్పేసి అంటున్నాం, లేదా ఆమె క్లాస్కి రాలేదు అంటున్నాం. కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా డిడ్ యువర్ ఫ్రెండ్ కమ్ టు క్లాస్, మీ ఫ్రెండ్ క్లాస్కి వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా.
సో అప్పుడు ఏం చెప్తాం, హీ డి నాట్ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అంటున్నాం. లేదా డిడ్ రామ్ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అంటే మనం ఏమంటాం, రామ్ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అంటాం. ఓకే, అక్కడ మనం నేమ్ ఉపయోగిస్తున్నాం, ఇక్కడ మనం హీ అనేది ఉపయోగిస్తున్నాం. సో ఈ ప్లేస్లో నువ్వు నేమ్స్ అయినా ఆబ్జెక్ట్స్ నేమ్స్ అయినా ఏవైనా ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకే మనం ఇక్కడ హీ డి నాట్ కమ్ టు క్లాస్ ఆర్ షీ డి నాట్ కమ్ టు క్లాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి వీ కేమ్ టు క్లాస్ అంటే మేము క్లాస్కి వచ్చాము అంటున్నాం. కానీ ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ కదా ఏం చెప్పాలి, మేము క్లాస్కి రాలేదు అని చెప్పేసి అనాలి. సో ఏం చేయాలి ఇక్కడ మనం, వీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్, మేము క్లాస్కు రాలేదు అంటే ఏం చేయాలి నువ్వు ఇక్కడ, వీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో నెక్స్ట్ మనకి దే కేమ్ టు క్లాస్ అంటున్నాం, వాళ్ళు క్లాస్కు వచ్చారు లేదా వారు క్లాస్కు వచ్చారు అంటున్నాం. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, నెగిటివ్ సెంటెన్స్, వాళ్ళు క్లాస్కి రాలేదు అనాలి లేదా వారు క్లాస్కి రాలేదు. సో ఏం చేయాలి ఇక్కడ మనం, దే డిడ్ నాట్ కమ్ టు క్లాస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, వాళ్ళు క్లాస్కి రాలేదు అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్ అయితే ఇది మనకు నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఏమంటాం మనం పాజిటివ్ సెంటెన్స్లో, ఐ కేమ్ టు క్లాస్, యూ కేమ్ టు క్లాస్, ఈ షీ కేమ్ టు క్లాస్ అని చెప్పేసి ఈ విధంగా మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం మనం, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్లో మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఫార్మాట్ అని మనం ఉపయోగించాం. ఏం చేసినాం అక్కడ మనం, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్, అది మనకు నెగిటివ్ సెంటెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి కొన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఒకసారి ఏ విధంగా ఉండేదో చూద్దాం. పాజిటివ్ ఇంటరాగేటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటిది మరి, సేమ్ వర్బ్ తీసుకుందాం మనం. సో ఇక్కడ ఏం చేయాలి మనం, డిడ్ ఐ కమ్ టు క్లాస్, నేను క్లాస్కి వచ్చానా అని చెప్పేసి నువ్వు అడగాలి. సో ఇప్పుడు ఎట్లా రాస్తావు నువ్వు, సో ఎలా రాస్తావు అంటే ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి, డిడ్ ఐ కమ్ టు క్లాస్. ఏం చేస్తున్నావు ఇక్కడ, డిడ్ ఐ కమ్ టు క్లాస్, నేను అసలు క్లాస్కి వచ్చానా అని చెప్పేసి అంటాను. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇది ఈ ఫార్మాట్లో యూజ్ చేయాలి, డిడ్ ఐ కమ్ టు క్లాస్. ఓకే, సో అది నెక్స్ట్ మనం యూ అనేది తీసుకోవాలి. యూలో కూడా మనం సేమ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకురావాలి. ఎట్లా మరి, సేమ్ ఫార్మాట్. ఏం చేయాలి, డిడ్ యూ కమ్ టు క్లాస్, డిడ్ యూ కమ్ టు క్లాస్, మీరు క్లాస్కి వచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, మీరు క్లాస్కి వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఫన్ చేస్తూ ఉంటాం. ఏమంటాం, డిడ్ యూ కమ్ టు క్లాస్ బట్ ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, డిడ్ యూ కమ్ టు క్లాస్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ డిడ్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ కమ్ టు క్లాస్, అతను క్లాస్కి వచ్చాడా లేదా ఆమె క్లాస్కి వచ్చాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా మనం. సో అప్పుడు నువ్వు ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే, ఏ విధంగా అడగాలంటే, డిడ్ హీ కమ్ టు క్లాస్ ఆర్ డిడ్ షీ కమ్ టు క్లాస్ అని ఈ ఫార్మాట్లో మనం క్వశ్చన్ అనేది చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ తీసుకుంటే వి అనేది వస్తుంది. సో వి అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి, డిడ్ వి అనేది ఉపయోగించాలి. సో డిడ్ వి అంటే ఇక్కడ మనం డిడ్ వి కమ్ టు క్లాస్, మనం క్లాస్కి వచ్చామా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మనం క్లాస్కి వచ్చామా అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, డిడ్ వి కమ్ టు క్లాస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది డిడ్ వి కమ్ టు క్లాస్ అని మనం ఈ విధంగా అంటాం, మనం క్లాస్కి వచ్చామా అంటే. నెక్స్ట్ మనకి దే అనేది ఉంది. డే అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, వారు క్లాస్కి వచ్చారా అని చెప్పేసి అడుగుతాం కదా.
సో అప్పుడు నువ్వేం చేయాలి, డిడ్ దే కమ్ టు క్లాస్, డిడ్ దే కమ్ టు క్లాస్, వాళ్ళు క్లాస్కి వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, డిడ్ దే కమ్ టు క్లాస్, వాళ్ళు క్లాస్కి వచ్చారా అంటే ఈ ఫార్మాట్లో అడగాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటిది మరి చూసి చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ డిడ్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లేస్లో ఉపయోగిస్తాం. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనకి V1 రావాలి. ఎందుకు V1 అంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిడ్ అనేది వర్బ్ 2గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి డిడ్ ఐ కమ్, డూ, డిడ్, డన్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ వర్బ్ 2 ఉపయోగిస్తున్నాం. సో దేర్ ఫోర్ మెయిన్ వర్బ్ అనేది మనకి వర్బ్ 1 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫార్మాట్, రైట్. సో అది. సో నెక్స్ట్ మనకి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటిది మరి, నెగటివ్ ఇంటరాగేటివ్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ మనం పాజిటివ్ అన్నాం, డిడ్ ఐ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అన్నాం, నేను క్లాస్కి వచ్చానా అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిడెంట్ ఐ కమ్ టు క్లాస్ అని చెప్పేసి మనం అడగాలి, నేను క్లాస్కి రాలేదా అని చెప్పేసి అడగాలి. ఓకే, సో డిడెంట్ ఐ కమ్ టు క్లాస్ కొన్నిసార్లు అడుగుతాం. మనం క్లాస్కి వచ్చినప్పుడు కూడా ఏమంటారు, కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ కానీ కొన్నిసార్లు టీచర్స్ కూడా అడుగుతూ ఉంటారు, డిడ్ యూ కమ్ టు క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. డిడెంట్ ఐ కమ్ టు క్లాస్ అని చెప్పేసి మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం. సో అప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు, సో ఆన్సర్ షుడ్ బి డిడెంట్ ఐ కమ్ టు క్లాస్, డిడెంట్ ఐ కమ్ టు క్లాస్, నేను క్లాస్కి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిడెంట్ ఐ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఏదది నెగిటివ్ ఇంటరాగేటివ్, ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్లోనే డిడెంట్ ఐ అనేది నెగిటివ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం యూ అనేది తీసుకుందాం. ఓకే, డిడెంట్ యూ, డిడెంట్ యూ కమ్ టు క్లాస్, మీరు క్లాస్కి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు నువ్వు ఏ విధంగా యూజ్ చేస్తావు, డిడెంట్ యూ కమ్ టు క్లాస్, మీరు క్లాస్కి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇది మనకు యూ తోటి డిడెంట్ యూ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, డిడెంట్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ కమ్ టు క్లాస్. ఓకే, డిడెంట్ షీ అంటే ఆమె క్లాస్కి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, డిడెంట్ హీ ఆర్ షీ కమ్ టు క్లాస్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్. ఏంటిది ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్, ప్లూరల్ మనకి వి కదా. సో ఇక్కడ ఏం చేయాలి మనం, డిడెంట్ వి కమ్ టు క్లాస్, మనం క్లాస్కి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో మనం క్లాస్కి రాలేదంటే ఏ విధంగా ఉపయోగించాలి మనం ఇక్కడ, డిడెంట్ వి కమ్ టు క్లాస్. ఓకే, సో ఈ విధంగా మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఏ విధంగా, డిడెంట్ అనేది మనకు ఫస్ట్ వచ్చిన తర్వాతకి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంకోటి ఉంది మనకి డిడెంట్ వి తర్వాత మనం ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అనేది మనకు దే అనేది వస్తుంది. సో దేలో మనం ఏం చేయాలి, డిడెంట్ దే కమ్ టు క్లాస్, వాళ్ళు క్లాస్కి రాలేదా అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి సెంటెన్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇందులో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి మరి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఓకే సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, వెరీ సింపుల్. చూడండి ఇక్కడ మనకి డిడ్ అనేది పాజిటివ్గా తీసుకున్నాం, ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం, డిడెంట్ అని చెప్పేసి యూజ్ చేసినాం. సేమ్ స్ట్రక్చర్, ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం, ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్ దిస్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్
సెంటెన్స్. ఓకే, యాక్చువల్గా దిస్ సెంటెన్స్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే ఆటోమేటిక్గా సెంటెన్స్ను ఏ ఫామ్ ఉపయోగించినా కూడా, పాజిటివ్ సెంటెన్స్ ఉపయోగించినా, నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించినా, లేదంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఆర్ నెగిటివ్ ఇంటరాగేటివ్, నువ్వు ఏ సెంటెన్స్ ఉపయోగించినా కూడా నీకు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా అర్థమైతే ఆటోమేటిక్గా యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్. ఓకే, సో బిఫోర్ వి ఎండ్ ద సెషన్, you need to forget, you need to practice every day, daily. Why? Because ఇది సింపుల్గా వింటే మనకు రాదు. ఓకే, కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం కానీ, న్యూస్ వినడం కానీ, లేదంటే ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం కానీ ఇట్లాంటివి చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ఏ టెన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఇది మనకు బాగా తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దేర్ ఫోర్ practice is very much needed. Okay, and before we end the session, don't frighten to make mistakes. Okay, you have to make mistakes, only then you will learn English. Okay, ఎందుకంటే మిస్టేక్ చేసినప్పుడే వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తూ ఉంటారు అండ్ ఆటోమేటిక్గా you will try to learn from the mistakes. Okay, so all the best and practice well. Okay, and don't forget to subscribe, like and share. Okay, thank you and all the best.